హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాక్స్ విత్ తెలుగు. సో తమ్ముళ్ళు చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, గేమ్ చేంజర్ రివ్యూ. నాకు ఒకటే అనిపిస్తుందండి, శంకర్ గారు కాబట్టి బ్లైండ్గా రామ్ చరణ్ గారు వెళ్ళిపోయి మూవీ చేశారా? ప్లీజ్ రామ్ చరణ్ గారు, మీరు గ్లోబల్ స్టార్ అనే ట్రాక్ పెట్టుకున్నారు కాబట్టి మీరు అలాంటి మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఒకటి, మీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మీరు పాస్ట్ మూవీస్ కనుక చూసుకుంటే ఈ మూవీస్లో చాలా బాగా చేశారు. కానీ ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్లో ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్లో ఆలోచిస్తారు. మీరు ఆ రేంజ్ మూవీ చేయకుండా బ్లైండ్‌గా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాబట్టి నమ్మేస్తాం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద మూవీ రివ్యూ, ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకేగా ఉంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా బావుంది. అండ్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ ఇయన్నీ కొద్దిగా రొటీన్ స్టోరీస్ లాగా అనిపించాయి. అండ్ ప్రీ ఇంటర్వల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్‌లో అప్పన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, రంగస్థలం తర్వాత అంత మంచిగా చేశారు అప్పన్న క్యారెక్టర్‌లో. ఓవరాల్‌గా సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది. కానీ ఫ్యాన్స్‌కి నచ్చిద్ది గానీ, మూవీ లవర్స్‌గా లేతే రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాకుండా ఎళ్తే డిసప్పాయింట్ అయ్యే వస్తారు. అండ్ అలాగే రామ్ చరణ్ గారు ప్లీజ్, నాకు చాలా రిక్వెస్ట్. ఎందుకంటే రంగస్థలం మూవీ తర్వాత నేను మీ డై హార్డ్ ఫ్యాన్ అయిపోయా. అంత మంచిగా యాక్ట్ చేశారు రంగస్థలంలో. రాజమౌళి గారు చెప్పినట్టు మీరు హనుమంతుల్లాగా మీ బలం ఏందో డైరెక్టర్‌లు బట్టే ఉండిద్దండి. నేను చెప్తున్నాను కదా, డైరెక్టర్‌ని చూస్ చేసేయండి. నా ఆశ అంతా ఆర్‌సీ 16 మీదే ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే ఓకేగా ఉంది. ఫ్యాన్స్‌కి నచ్చుతుంది గానీ, మూవీ లవర్స్‌కైతే నచ్చదు. అంటే 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్ రేంజ్‌లో అయితే మూవీ లేదు. అదే రొటీన్ స్టోరీ. అండ్ దీంట్లో మెయిన్ కల్ప్రిట్ నాకు తెలిసి శంకర్ గారని చెప్తున్నానండి. అసలు శంకర్ గారు వేరే వాళ్ళ దగ్గర స్టోరీ తీసుకొని రాస్తూ అసలు ఈ స్టోరీని తీసుకోవడానికి కారణం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్ల. అంటే ఆయనకి అంత ఏం నచ్చిందో ఈ స్టోరీలో అనేది. ఆయన తీసిన మూవీసే దాన్ని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం, 'కార్తీక్ సుబ్బరాజు' గారి దగ్గర తీసుకోవడం అనేది నాకు ఇప్పటికి అర్థం కావట్ల. అంటే శంకర్ గారిది ఎందుకు తప్పంటున్నానంటే, హీరో కొద్దిగా డైరెక్టర్‌ని ఈ స్టోరీ దగ్గర అటు ఇటు కొద్దిగా ఆపితేనే బెస్టే అనిపిస్తుంది. అంటే ఈయన పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆయన ఏం చెప్తే అదే తీసేస్తా, అదే చేసేస్తా అనుకుంటే ఇంతే ఉండిద్ది. అండ్ అలాగే 'రామ్ చరణ్' గారు కూడా మొన్న 'రాజమౌళి' గారు కూడా చెప్పారు. డైరెక్టర్ ఏదంటే అదే చెప్తారు. అసలు స్టోరీలో ఇన్వాల్వ్ కారు అని. సో ఫైనల్‌గా నేను 'రామ్ చరణ్' గారిని రిక్వెస్ట్ చేసేది అదే. కొద్దిగా స్టోరీస్ చూసి డైరెక్టర్‌ని బ్లైండ్‌గా నమ్మకుండా స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని గ్లోబల్ స్టార్ అనే రేంజ్‌కి మీరు రావాలని కోరుకుంటున్నా. సో ఫైనల్‌గా నేనైతే 'ఆర్‌సీ 16' మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అండి. నాకైతే ఈ మూవీ డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అండ్ అలాగే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఓవరాల్‌గా 2 ఔట్ ఆఫ్ 5 ఇస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.